నమస్కారం అందరికీ. మన ఇంట్లో దేవతా విగ్రహాలు పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే వాటికి ఏ పూజలు చేయాలి? కొంతమంది అంటే శాస్త్రబద్ధంగా ప్రతిరోజూ పూజ చేయాలి అంటారు. మరికొందరు ఇంత సైజులో పెట్టొచ్చు అంటారు. అసలు శాస్త్రం ఏం చెప్పుతుంది? ఆగమాలు చెప్పిన నియమాలు ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా సరళంగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో భగవంతుణ్ణి 2 విధాలుగా ఆరాధించవచ్చు. సగుణోపాసన విగ్రహారాధన, నిర్గుణోపాసన ధ్యానం. నిర్గుణోపాసన అందరికీ సాధ్యం కాదు. అందుకే మహర్షులు భక్తులకు సహజంగా పూజించేందుకు విగ్రహారాధనను ఏర్పాటు చేశారు. ఆగమశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది, గృహంలో పెట్టే విగ్రహం బోటనవేలు అంగుళం కన్నా ఎత్తుగా ఉండకూడదు. ఎందుకీ? అంగుళం కంటే ఎత్తైన మూర్తులు పూజించడకు ఆవాహన, ప్రాణప్రతిష్ఠ, ఉపచార పూజలు, ఉద్వాసన అన్నీ చేయాలి. సాధారణ గృహస్థులకి ఇవన్నీ ప్రతిరోజు చేయడం కష్టం. అందుకే చిన్న విగ్రహాలను మాత్రమే ఇంట్లో ఉంచాలని శాస్త్రం చెప్పుతుంది. ఇంట్లో పెట్టుకోదగిన విగ్రహాల పదార్థాలు బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు, రాతి, చెక్క. విగ్రహం అంటే దేవాలయ ప్రమాణం. అటువంటి విగ్రహం ఉండాలంటే పూర్ణ ఆవాహన, నియమబద్ధమైన నిత్య పూజ, ఉపచారాలు, ప్రతిష్ఠ, ఉద్వాసన అన్నీ అవసరం. వాటి లోపంతో చేసే పూజకు శాస్త్రం ఫలితముండదని చెబుతుంది. గృహస్థులకి శాస్త్రం సూచించేది చాలా సులభం. చిన్న విగ్రహాలు బోటనవేలు కంటే తక్కువ ఉంచాలి. ప్రతిరోజూ సాదాసీదా పూజ చేసినా చాలును. నీళ్లు, పుష్పం, అక్షతలు, చిన్న దీపం, నైవేద్యం, పండు, పాలు, చక్కెర. మనం భక్తితో చేస్తేనే భగవంతుడు స్వీకరిస్తాడు. భగవద్గీతలో భగవాన్ చెప్పినట్టుగా పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్తితో ఆర్పిస్తే స్వీకరిస్తాను. తుదకు శాస్త్రమే చెబుతుంది, పూజలో ముఖ్యమైనవి భక్తి, శ్రద్ధ, వస్తువుల విలువ కాదు, మనసులోని పవిత్రత ముఖ్యం. ఈ వీడియోలో ఇంట్లో విగ్రహాల గురించి శాస్త్రం చెప్పిన నిజాలు తెలుసుకున్నాం. మీకు ఉపయోగంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం నేర్చుకుందాం, ధర్మం పాటిద్దాం. నమస్కారం.